హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్, ఒకప్పుడు రాజకీయాలు నిర్మాణాత్మకంగా ఉండేవి, ప్రత్యర్థి పార్టీలు విమర్శలు అనేది పాలసీ పరంగా ఉండేవి. అయితే అదంతా గతం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విమర్శలు వ్యక్తిగతంగా ఉంటున్నాయి. విమర్శలు అనడం కంటే బూతులు అనడం బెటర్. పూర్తిగా కక్షపూరితమైన రాజకీయాలు ఉంటున్నాయి. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలో ఉన్నవారిని అవహేళన చేసి మాట్లాడడం సర్వసాధారణమైంది. గతంలో చంద్రబాబు, పవన్, లోకేష్ లని వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా తిట్టారో, హేళన చేశారో అందరికీ గుర్తే ఉంది. అలా చేయడం వల్ల అధికారమే మారిపోయింది. మరి అధికారం మారాక టీడీపీ, జనసేన వాళ్ళ సైతం జగన్ ని టార్గెట్ చేసుకొని ఎగతాళి చేస్తున్నారు. 11 సీట్లు అంటే పదే పదే హేళన చేస్తున్నారు. వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడుతున్నారు. మరి అప్పుడు వైసీపీ చేసిన తప్పులే ఇప్పుడు టీడీపీ, జనసేన చేస్తున్నాయా? జగన్ ను అవహేళన చేస్తూ మాట్లాడి ఆయన బలం మరింత పెంచుతున్నారా? దీనివల్ల ప్రజల్లో సింపతి పెరిగి రాబోయే ఎన్నికల్లో వైసీపీకి అధికారం దక్కే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ కొన్ని లాజిక్లతో సమాధానాలు చూద్దాం. నిజమే, ఒకప్పుడు రాజకీయాల్లో విలువలు ఉండేవి, ఇప్పుడు బూతులు ఉంటున్నాయి. ఆ బూతులకు నాంది పడింది వైసీపీ హయాంలోనే, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ 5 ఏళ్లలో చంద్రబాబు, పవన్, లోకేష్ లని ఎన్ని బూతులు తిట్టారు, ఎంత హేళన చేశారు, టీడీపీ, జనసేన నేతలని, కార్యకర్తలని ఎన్ని ఇబ్బందులు పెట్టారు, కేసులు, అరెస్టులు, అబ్బో ఇవన్నీ లెక్కలేవు. ఇక వైసీపీ సోషల్ మీడియాలో మహిళని చూడకుండా ఎలాంటి అసభ్య పదజాలం వాడారు అనేది అందరికీ తెలుసు. ఇవన్నీ చూసిన జనాలకు జగన్, వైసీపీ వాళ్ళపై కోపం పెరిగింది. చంద్రబాబు, పవన్లపై సింపతి పెరిగింది. చివరికి కూటమి భారీ విజయం కట్టబెట్టారు. ఇక కూటమి వచ్చాక జగన్ ను ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు. కొందరు టీడీపీ, జనసేన నేతలు 11 సీట్ల పార్టీ అంటూ కామెడీ చేస్తున్నారు. మొన్న ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఒక కామెడీ స్కిట్ చేశారు. అందులో మరొక పల్లెటూరి క్యారెక్టర్ కూడా ఉంది. ఈ స్కిట్ లో భాగంగా సుందరపు మాట్లాడుతూ, ఒక అతను ఉంటాడు, చావుకు వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటానికి వెళ్ళినా ఒకే విధంగా నవ్వుతాడు అని, 11 సీట్లు వచ్చినోడు అని చెబుతారు. మరొక క్యారెక్టర్ ఏమో ఆడితో నన్ను పోల్చొద్దన్నా అంటూ మాట్లాడతారు. పరోక్షంగా జగన్ ని ఎగతాళి చేసి మాట్లాడారు. జగన్ ని ఆడు ఈడు అని మాట్లాడించారు. దీనిపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మా టైం వచ్చినప్పుడు అందరికీ వడ్డీతో సహా ఇస్తామని అంటున్నారు. గతంలో చంద్రబాబు, పవన్, లోకేష్ లని ఇలాగే ఎగతాళి చేసినప్పుడు టీడీపీ, జనసేన వాళ్ళు కూడా మేము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తిరిగిస్తామని అన్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అలాగే అంటున్నారు. అంటే ఇది పూర్తిగా కక్షపూరిత రాజకీయమే అవుతుంది. అయితే ఇలా వ్యక్తిగతంగా ఒక నాయకుడిని టార్గెట్ చేసి ఎగతాళి చేస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇలాగే జగన్ ని కించపరుస్తూ కామెడీగా మాట్లాడుతూ వెళితే జనంలో సింపతి పెరుగుతుంది. అప్పుడు టీడీపీ, జనసేనకే నష్టం. అలాగే నెక్స్ట్ జగన్ గెలిచి అధికారంలోనికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. గత వైసీపీతో పోలిస్తే ఇప్పుడు కూటమి నేతలు బూతులు మాట్లాడుతున్నారు. అప్పటిలో మంత్రులు దారుణంగా మాట్లాడేవారు. మంత్రులు సబ్జెక్టు పరంగానే మాట్లాడుతున్నారు. విమర్శలు చేసిన పరిధి దాటడం లేదు. అలాగే అధినాయకులైనా, నాయకులైనా మరీ వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడడం. కానీ కొంతమంది మాత్రం పరిధి దాటి జగన్పై విమర్శలు చేస్తున్నారు. అలా అని వైసీపీని మించి వెళ్ళడం లేదు. అయితే ఎక్కడైనా పరిధి దాటి మాట్లాడకూడదు. అది దాటి అవహేళన చేస్తే రేపనే రోజు ఏదైనా జరగవచ్చు. రేపు అధికారం మారితే ఇంకా ఎలా ఉంటుందో ఊహకు కూడా అందదు. ఇక ఇటు వైసీపీ వాళ్ళు మళ్ళీ అవకాశం కోసం చూస్తున్నారు. చేతులారా వాళ్లకు అవకాశం ఇస్తే టీడీపీ, జనసేన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాకపోతే వైసీపీ వాళ్ళు ప్రజా సమస్యలపై పోరాటం చేయడం కంటే అధికారంలోకి రావడం పైనే ఎక్కువ దృష్టి పెట్టారు. జగన్ దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్తల వరకు రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. రేపని రోజు మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామని మాట్లాడుతున్నారు. అంటే కక్షపూరితమైన రాజకీయాల వైపే వెళ్తున్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా ఓర్పుతో ఎదురు చూస్తే భవిష్యత్తు బాగుంటుంది. అలా కాకుండా కక్షపూరితమైన రాజకీయాలే చేస్తామని అంటే ప్రజలు ఏం చేయాలో అదే చేస్తారు. అది ఏ పార్టీ అయినా సరే. ఏదేమైనా రాజకీయాల పరిధులు దాటకూడదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.